హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ వినయ్ కుమార్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈరోజు మనం ఆస్మా మరియు రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్లో ఉన్న పిల్లలకి ఎండిఏ స్పేసర్ విత్ మాస్క్ ఏ విధంగా వాడాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇది వాడడం చాలా ఈజీ, కాకపోతే సరిగ్గా వాడకపోవడం వల్ల పూర్తి ప్రయోజనం ఉండదు. సో ఫస్ట్, ఎండిఏ అంటే ఏంటి? ఎండిఏ అంటే మీటర్ డోస్ ఇన్హేలర్స్. ఇదేం చేస్తుందంటే ఆస్మాకు కావాల్సిన మెడిసిన్స్ని డైరెక్ట్ లంగ్స్లోకి పంపిణీ చేస్తుంది. అదే పిల్లలు అయితే స్పేసర్ వాడతారు. స్పేసర్ వాడడం వల్ల డ్రగ్ డెలివరీ అనేది లంగ్స్లోకి ప్రాపర్గా జరుగుతుంది. అదే పిల్లలు కనుక ఒకవేళ 4 నుండి 5 సంవత్సరాల లోపు ఉంటే స్పేసర్ విత్ మాస్క్ వాడతారు. దీన్నే స్పేసర్ విత్ మాస్క్ అని అంటారు. స్పేసర్ విత్ మాస్క్ 2 పీసెస్ లాగా వస్తుంది. దీన్ని ఒక పీసెస్ లాగా జోడించాలి. జోడించిన తర్వాత ఎండిఐ ఇన్హేలర్ ఏదైతే ఉందో దానికి ఒక పోర్ట్ ఇచ్చి ఉంటారో స్పేసర్కి, దాంట్లో కనెక్ట్ చేసి ఉంచాలి. ఈ విధంగా ఇప్పుడు మన ఎండిఐ విత్ స్పేసర్ విత్ మాస్క్ రెడీగా ఉంది. దీన్ని ఎలా వాడాలి అనేది మన నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసేసుకొని పిల్లల్ని ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోబెట్టాలి. తర్వాత ఈ బ్లూ కలర్ ఉన్న ఏదైతే ఎండిఏ ఉందో దాన్ని 10 to 15 సెకండ్స్ ఆర్ 10 టైమ్స్ ఇలా షేక్ చేస్తూ ఉండాలి. తర్వాత ఆపోజిట్ సైడ్ ఉన్న మౌత్ పీసెస్ని పిల్లల యొక్క నోటి దగ్గర ప్రాపర్గా కనెక్ట్ చేయాలి. ఇది ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తాను. ఇది ఎంతసేపు వాడాలి అనేది మీ నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఒక 30 సెకండ్ల వరకైనా వాడాలి, లేకపోతే ఒక 10 కౌంట్స్ అయినా కౌంట్ చేయాలి. దీన్ని ఒక సైకిల్ అని అంటారు. ఈ వీడియోలో కనుక మీరు చూసినట్టయితే ఫస్ట్ బేబీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోబెట్టారు. మదర్ ప్రాపర్గా షేక్ చేసింది. షేక్ చేసిన తర్వాత ఫాదర్ మౌత్ పీస్ని కంఫర్టబుల్గా అక్కడ ప్రాపర్ సీల్తో కనెక్ట్ చేశాడు. తర్వాత వెనుక డ్రగ్ డెలివరీ కోసం ఎండిని ప్రెస్ చేశారు. ఇక్కడ ప్రాపర్ సీల్ మెయింటైన్ చేయడానికి మదర్ అలా పట్టుకుంది. ప్రాపర్గా డెలివరీ అవుతుందా లేదా చూడడానికి ఇక్కడ ఫిష్ వాల్ మౌత్ని చూసుకోవచ్చు. ముందుకి వెనక్కి ప్రాపర్గా మూవ్ అవుతుంది. ఇది ఒక 30 సెకండ్లు కానీ లేకపోతే 10 సెకండ్స్ మీరు కౌంట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఒక సైకిల్ అవుతుంది. దీని తర్వాత ఏం చేయాలి అనేది మీ నెక్స్ట్ క్వశ్చన్. ఈ సైకిల్ అయిన తర్వాత పిల్లల చేత మౌత్ వాష్ చేయించాలి. దీనివల్ల ఓరల్ క్యాండిడియాసిస్ అనే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కామన్ మిస్టేక్స్ ఏంటి? మనం ఎండిఐ ప్రాపర్గా షేక్ చేయకపోవడము, లేకపోతే ప్రాపర్ సీల్ మెయింటైన్ చేయకపోవడము, లేకపోతే అంతా అయిపోయిన తర్వాత మౌత్ వాష్ చేయించకపోవడం. తర్వాత ప్రశ్న వచ్చేసి దీన్ని ఎలా క్లీన్ చేయాలి? మామూలుగా ఆ 2 పీసెస్ ఏదైతే మీరు ముందుగా చూసారో దాన్ని రన్నింగ్ వాటర్లో కానీ లేకపోతే ఒక వాటర్ టబ్లో ఇలా ముంచేసి గాలికి ఆరేయాలి. అంతేగాని టిష్యూ పేపర్ కానీ టవల్స్ వాడకూడదు. ఇది ఎన్నిసార్లు క్లీన్ చేయాలి? వారానికి ఒకసారి సరిపోతుంది. అండ్ ఇంకొకటి, సంవత్సరానికి 2 సార్లు చేంజ్ చేయాలి. అంటే ప్రతి 6 నెలలకి ఒక కొత్త స్పేసర్ అనేది తీసుకోవడం ఉత్తమం. థ్యాంక్ యూ.